దావీదు పరిపాలన చక్కగా సాగుతున్నప్పుడు తన కుమారుడు అబ్షాలోము తిరుగుబాటు చేశాడు. ఆ అబ్షాలోము పక్షాన చేరువారు రోజు రోజుకు ఎక్కువైపోయారు. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం చదివినప్పుడు అర్థమవుతుంది. అందరూ ఏమనుకున్నారంటే ఇక దావీదు పని అయిపోయింది, ఇంకా దావీదుని తన కొడుకే చంపేస్తాడు, తన కొడుకు సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు, ఇంకా దావీదు పని అయిపోయింది అని అనుకున్నారు. అంతకు అబ్షాలోము పక్షాన్ని చేరేవారు రోజు రోజుకి ఎక్కువైపోయారు. ముఖ్యంగా దావీదుకు సలహాదారుడిగా ఉన్న అహితోపెలు కూడా, మంత్రిగా ఉన్న అహితోపెలు కూడా అబ్షాలోము పక్క చేరాడు. అందుకే దావీదు, ప్రభువా అబ్షాలోము పక్క చేరాడు అహితోపెలు ఆలోచన చెడగొట్టు అని దావీదు ప్రార్థన చేయడం. దావీదు పరిస్థితులు మనకు అర్థం పడుతున్నాయి కదా. ఈ అబ్షాలోము తండ్రిని చంపడానికి 12,000 మందిని సిద్ధం చేసి అహితోపెలుకు అప్పగించబోతున్నాడు. అందుకే దావీదు అన్నాడు, 10,000 మంది వచ్చినా నాకు భయం లేదు. 12,000 మంది చంపడానికి 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. అందుకే దావీదు తన పరిస్థితిని, తన స్థితిని దేవుని చెప్తున్నాడు. మనం కూడా అలాగే చేయాలి. నిన్ను భయపెడుతున్న పరిస్థితులు ఏంటి? నిద్ర లేకుండా ఎందుకు గడుపుతున్నావు? కారణం ఏంటి? నీకు ఒత్తిడి కలిగిస్తున్న సంఘటనలు ఏంటి? గత కాలం నిన్ను వెంటాడుతుందా? నిన్ను కలవరపరుస్తుందా? దుఃఖపరుస్తుందా? ఇక నీకు జీవితం లేదు అన్న ఈ పరిస్థితులు నీకు నిద్ర లేకుండా చేస్తున్నాయి కదా. అయితే ఏం చేయాలి? ప్రతి పరిస్థితి దేవునికి చెప్పు. దావీదు అదే చేశాడు. మనుషులకు కాదు మనం చెప్పాలి, మనుషుల దగ్గరికి కాదు మనం వెళ్ళాలి, మనుషులను కాదు మనం ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆ దేవుని మీద ఆశ పెట్టుకునివా నరుడు ధన్యుడు కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు తన శత్రువుల గురించి దేవుడు చెప్తున్నాడు. నువ్వు నేను అలాగే చేయాలి. ఎందుకు? మనం దేవుని పిల్లలం కదా. దేవుని పిల్లలు అగడానికి ఆయన మనకు అధికారం ఇచ్చాడు. మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు మన తండ్రితో ఎలా చెప్తామో దేవునికి కూడా మనం అలాగే చెప్పాలి.